హాయ్ అండి. వెల్కమ్ టు దర్శు అండ్ షన్ను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే మన వ్లాగ్లో వచ్చేసి క్లీనింగ్ లిక్విడ్ అండి. హోమ్ మేడ్ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది మెయిన్గా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి, అలాగే మిర్రర్స్, మంచము, అలాగే మన వాషింగ్ మిషన్ అని, ఫ్రిడ్జ్ అని అన్నిటికి క్లీనింగ్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా షైనింగ్గా ఉంటుంది. ఈజీ క్లీన్ అండి. ఎలా చేసుకోవాలో ఒకసారి మన వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా దీనికి వెనిగరు, విమ్ లిక్విడ్, అలానే తినే సోడా అండి. స్ప్రే బాటిల్ ఒకటి అవైలబుల్గా చూసుకోండి. స్ప్రే బాటిల్ పెద్ద బాటిల్స్, వాటర్ బాటిల్స్కి సెట్ చేసేయచ్చు. ఆ స్ప్రే నాజిల్ అనేది బయట దొరుకుతుంది. చాలా అంటే చాలా ఈజీ అండి. అది ఫోర్స్గా అప్లై చేయడం వల్ల మనకి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. డ్రై పార్టికల్స్ అంతా, వేస్ట్ పార్టికల్స్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తాయి. దీనికి ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. ఎందుకంటే కొంచెం ఇది పొంగుతూ ఉంటుంది. అలా పొంగినప్పుడు వేస్ట్గా లిక్విడ్ పోకుండా పెద్ద గిన్నెలో తీసుకుని అందులో ఒక 2 స్పూన్స్ తినే సోడా వేసుకుని, అందులో నేను ఇప్పుడు ఆ బాటిల్కి సరిపడా ఒక లోటాడ్ వాటర్కి అయితే నేను చేస్తున్నాను. దీనికి 2 స్పూన్స్ తినే సోడా, అలాగే 1 స్పూన్ విమ్ లిక్విడ్ అండి. 1 స్పూన్ విమ్ లిక్విడ్ తీసుకున్న తర్వాత వాటర్ కూడా వేసుకోవాలి. ఒక లోటా వాటర్ అయితే వేస్తున్నాను. నాకు ఆ బాటిల్ వస్తాయి, సరిపోతుంది. కావాలనుకుంటే ఒకేసారి ఎక్కువగా కూడా చేసుకుని ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి పెట్టుకుని ఏ రూమ్లో అదే యూజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి లిక్విడ్. చూసారా, చాలా ఈజీ కూడాని. మొత్తం తినే సోడా అంతా కరిగే వరకు కూడా అలా ఒక గరిటెతో కలిపేసుకోండి. అది కనుక కరగకుండా మనం వెనిగర్ వేస్తే బాగా పైకి పొంగిపోతుందండి. చూసారా, ఇప్పుడు చూసారా ఎలా పొంగుతుందో. అదే మనం తినే సోడా మొత్తం కరగకుండా వేసామంటే కనుక మొత్తం పైకి వచ్చేస్తుంది, బాగా పొంగిపోద్ది. ఈ పొంగే తత్వం ఉంటుంది కదా, అందుకని మనకి క్లీనింగ్కి బాగా యూజ్ అవుతుందండి. ఈ 3 కూడా వాటర్లో బాగా మిక్స్ అయిన తర్వాత మనం బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి, స్ప్రే బాటిల్లోకి. ఆ పొంగు అనేది కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు మనం ఒక గరిటె హెల్ప్తో వాటర్ బాటిల్లో అయితే వేసేసుకుందాము. ఇది ఫోర్స్గా అప్లై చేయడం వల్ల బాగా యూజ్ అవుతుందండి. డస్ట్ పార్టికల్స్ డ్రైగా ఉంటాయి కదా, అవి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. బాగా ఈజీగా రిమూవ్ అవుతూ ఉంటాయి. ఆ లిక్విడ్ అంతా కూడా నేను బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. కొంచెం ఉంటే దాన్ని చిన్న స్ప్రే బాటిల్ ఉంది, అందులో కూడా వేసుకుని బెడ్రూమ్లో పెట్టేసుకుంటాను. దానివల్ల మన కిటికీలకి, అలానే తలుపులు, మంచాలు, ఫ్యాను అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, నా స్టవ్ ఎలా ఉందో. అన్నం అది వార్చుకుంటాను కదా, గెంజి పొంగిపోతూ ఉంటుంది కదా, అదంతా కూడా మొత్తం ఆరిపోయిన తర్వాత అలా గట్టిగా స్టిఫ్గా అయిపోతూ ఉంటుంది. వదిలించడానికి చాలా కష్టపడేదాన్ని. ఈ లిక్విడ్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. జస్ట్ ఏమి లేదండి, అలా స్ప్రే చేసేయడమే. మొత్తం కూడాని మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా, ఈ స్ప్రే వల్ల ఫోర్స్గా అప్లై అవ్వడం వల్ల అది అంతా గంజంతా కొంచెం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వెనిగరు, తినే సోడా వల్ల కూడా అది పొంగుతూ ఉంది. మొత్తం అంతా గుల్లైపోద్ది. చాలా అంటే చాలా ఈజీగా స్క్రబ్ ఇలా చేయంగానే అలా ఊడిపోతూ ఉంటుంది. చాలా ఈజీగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎప్పటికప్పుడు నా ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సజెస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. వచ్చేది సంక్రాంతి కదా, చాలా యూజ్ఫుల్ వీడియో అనే నేను ఇది షేర్ చేస్తున్నాను. క్లీనింగ్కి చాలా టైం తీసుకుంటూ ఉంటుంది కదా, జిడ్డు అది వదలదు. కిచెన్లో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, టైల్స్ కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయి. చాలా బాగుంది. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. ఇదిగోండి, మొత్తం ఆ ఫ్లేమ్ అడ్జస్ట్మెంట్ క్లిప్స్ మీద కూడా నేను స్ప్రే చేసి మొత్తం స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. డెఫినెట్గా ట్రై చేయండి. అదిగోండి, మొత్తం అంతా స్క్రబ్ చేశాను. కింద కూడా కొంచెం గంజది పొంగు, టీ అది అంతా పొంగుతూ ఉంటుంది కదా, జస్ట్ అదే స్ప్రే చేసి ఆ స్క్రబ్ చేసేస్తే సరిపోతుంది. చూసారా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో. చాలా అంటే చాలా ఈజీ అండి. డెఫినెట్గా డైలీ కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవడం వల్ల చాలా హైజెనిక్గా కూడా మనం ఉంటాము. మన పిల్లలు కూడా బాగుంటారండి. వండిన ఫుడ్ అంతా కూడా మనం అలా కిచెన్లోనే పెడుతూ ఉంటాం కదా, సో మనకి చాలా ఇబ్బందులు ఏమి రాకుండా ఫుడ్ విషయంలో కూడా చాలా హైజెనిక్గా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఏమి ఒక బొద్దింకలు అవి కూడా ఏమి రావు. చాలా నీట్గా ఉంటుందండి. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. ఇవి నేను
ఇవి నేను మన డీమార్ట్‌లో తీసుకున్నానండి. ఆన్‌లైన్‌లో కూడా చాలా అవైలబుల్‌గా ఉంటున్నాయి. స్పాంజ్ వైప్స్ అండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇవి వచ్చిన తర్వాత కూడా నాకు చాలా ఈజీ అయిపోయింది వర్క్ అనేది. ఒక 5 ఉంటాయండి ప్యాకెట్‌కొచ్చేసి. 5 ఉండి, 3 ఉండేవి కూడా ఉంటాయి. నేనెప్పుడు 5 తీసుకుంటాను. ఒక్కో సెక్షన్‌కి ఒక్కోటి అన్నట్టు పెట్టేసుకుంటాను. మిక్సీకి, ఫ్రిడ్జర్‌కి అన్నిటికి ఒకటి. అలా మంచాలు, తలుపులు, కిటికీలకి ఒకటి, అలా స్టవ్‌కొకటి అన్నట్టు అలా సెపరేట్‌గా యూజ్ చేస్తూ ఉంటాను. దీనివల్ల నాకు ఎప్పుడు నీట్‌గా చాలా రోజులు కూడా వస్తాయండి. స్పాంజ్ వైప్స్ చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. జస్ట్ అలా తుడిచేసుకోవడం. మన స్పాంజ్ లాగానే మొత్తం అంతా పీల్చేసుకుంటుంది. ఆ వేస్ట్ అంతా కూడాని. అది మనం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని మొత్తం అందులో స్వీట్ చేసేస్తే ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసేసుకోవడమే. ఆ క్లిప్స్ ఆ మూలలకు కూడా భలే వెళ్ళిపోతుందండి అది. జస్ట్ స్క్వేర్‌గా ఉండి కార్నర్స్ ఉంటాయి కదా! ఈజీ క్లీనింగ్ అండి. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇవి వచ్చిన తర్వాత ఇదివరకు క్లాత్ యూజ్ చేసేదాన్ని. నాకసలు నచ్చేది కాదు. అది ఒకదాని జిడ్డు ఇంకోటి దానికి అలా స్ప్రెడ్ అయిపోయినట్టు అలా ఉండేది. ఇవి అలా కాదండి. ఎప్పటికప్పుడు స్వీట్ చేసేస్తాము. నీట్‌గా వాష్ చేసేసుకోవచ్చు సోప్ తోటి. చాలా అంటే చాలా బాగున్నాయండి. డెఫినెట్‌గా ఇవి ట్రై చేయండి. ఇలాంటి చిన్న చిన్న ఈజీ టిప్స్ వల్ల మనకి వర్క్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. నేను ఎప్పుడు కూడా వర్క్ చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోయే వేస్ ఏమన్నా ఉంటే అవి డెఫినెట్‌గా ఫాలో అయిపోతానండి. ఎందుకంటే మనకి టైం చాలా వాల్యుబుల్ కదా! చిన్న టైం వేస్ట్ అయినా మనమంతా రోజంతా వెనక్కి అయిపోతుందండి. పనన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో, నేనెప్పుడూ ఈజీగా, క్విక్‌గా అయిపోయేయి ఏమన్నా ఉంటే అవే చూసుకుంటూ ఉంటాను. ఇవి మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా బావుందండి. చాలా హైజెనిక్‌గా కూడా ఉంటది. బావుంది. ఇలా మొత్తం అంతా క్లీన్ అయిన తర్వాత ముగ్గు పెట్టేసుకుంటాను. చాలా అంటే చాలా నీట్‌గా ఉంటుంది చూడటానికి కూడాని. డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి. ఇలా అంతా చేసేసిన తర్వాత మొత్తం కిటికీలకి అలానే టైల్స్ మన జిడ్డు పట్టేస్తూ ఉంటాయి కదండీ! అవి కూడా ఎప్పటికప్పుడు మనం అలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎంత రోజు చేస్తున్నా ఏదో ఒక డస్ట్ అలా వెళ్తూనే ఉంటుంది కదా! నాకు కూడా అంతేనండి. అసలు ఎలా వస్తదో తెలీదు. డస్ట్ చూపులకి కనిపించదు కానీ చూసారా వైప్స్ నిండా ఎలా అంటుకుందో అలా ఉంటుందండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా అలా చేరుతూనే ఉంటుంది. ఇయన్నీ మనం దీనివల్ల చాలా ఈజీగా క్లీన్ అనేది చేసేసుకోవచ్చు. బావుంటుందండి. అదిగోండి మొత్తం అంతా టైల్స్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చు. మనం ఎప్పటికప్పుడు జస్ట్ అలా స్ప్రే చేసేసుకొని, అలా తుడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నీట్‌గా వచ్చేస్తదండి. ఇలా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత లుక్ అనేది ఇలా వచ్చిందండి. చాలా షైనీగా ఉంది కదా! ఫస్ట్‌కి, లాస్ట్‌కి ఎంత డిఫరెన్సో మీరే చూడండి. చాలా ఈజీగా ఉంది. ప్లస్ చాలా షైనీగా, నీట్‌గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇలానే ఇంట్లో ఉన్న మిర్రర్స్‌కి కొంచెం అలా అప్లై చేసేసి ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకోవచ్చు. లేదంటే ఇలా వైప్స్‌ని యూజ్ చేసి క్లీన్ అయిపోయిన తర్వాత ఒక డ్రై క్లాత్‌తో తుడిచేసుకుంటే చాలా బాగా కనిపిస్తాయండి. అలానే ఫ్రిడ్జ్‌కి డైరెక్ట్‌గా కొట్టకుండా అలా ఒక క్లాత్ మీద లేతే వైప్స్ మీద స్ప్రే చేసి దాన్ని తీసుకుని మొత్తం అంతా అలా క్లీన్ చేసుకుంటూ ఉంటే జిడ్డంతా పోతుందండి. అలానే అద్దాలు మన బీరువాలకి కూడా జస్ట్ అలా స్ప్రే చేసుకుని లైట్‌గా తుడిచేసుకుంటే నీట్‌గా వచ్చేస్తాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.